సార్ ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివిన మేమంతా ఒక్కరు కూడా అందరం కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదివిన వాళ్ళని. నీకు ప్రైవేట్ పాఠశాలల ఈ గ్రౌండ్ ఇవ్వాలని అవ్వబడుతుంది. ఇంత పెద్ద గ్రౌండ్ మీరు చూడండి, సూర్యాపేట చూడండి, ఇంకెక్కడ చూడండి మీరు, ఇంత గ్రౌండ్ ఇంత వాతావరణం ఎక్కడ కనిపిస్తుంది మనకు. కానీ మనం దీన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాము. వాడు ప్రైవేట్ వాడు బస్సులలో తీసుకొచ్చి బస్సులలో ఎక్కించి మళ్ళీ స్కూల్ అయిపోయాక తీసుకుని తోలుతాడు. వానికి ఆట తెలియదు, పాట తెలియదు, ఏది తెలియదు అని. ఆ పిల్లగాడు అగ్గిపెట్టిలో ఉన్న అగ్గిపిల్లలాగా ఉంటాడు వాడు. కానీ మన పిల్లలు చెర్ల ఈత కొట్టే చేప ఎట్లుంటుంది అట్లుంటుంది ఇక్కడ. ఎందుకంటే చెర్ల ఉన్న చేపకు స్వేచ్ఛ ఎక్కువ. అందుకని ఈ వాతావరణం జరిగే పిల్లలు మంచి ఆరోగ్యవంతమైన విధానంలో వారు పెరుగుతారు వాళ్ళు. అందుకోసమనే ఈ అన్నారం పాఠశాలను హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. ప్రతి దానికి మౌలిక సదుపాయాల కోసం ప్రతి మండలానికి గవర్నమెంట్ బడ్జెట్ కేటాయించడం జరిగింది. అవునా డిఓ గారు? అన్ని పాఠశాలల కంటే ముఖ్యంగా అన్నారం నేను ఇప్పుడు స్పెషల్ కేసు కింద తీసుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రైవేటు ఏదైతే ఉందో అక్కడ మొత్తం సర్కారు చెట్లు ఉన్నాయి. దాని వెనకాల ప్రహరీ గోడ లేదు, పాములు వస్తాయి. ఇక ఇంటికి గోడ లేకపోతే భద్రత లేనట్టు లెక్క. మనం ఇల్లు కట్టుకున్న ప్రహరీ గోడ లేకపోతే ఇంటికి భద్రత లేదు. ఏమి ఇల్లు కట్టిన వీడంటారు. కనుక ఇమ్మీడియట్లీ మీ దగ్గర ఉన్న బడ్జెట్ను ఇమ్మీడియట్లీ దానికి ఎస్టిమేట్ చేయించి, మీ విద్యాశాఖ డిఈ ఉంటాడు, డిఈతో ఎస్టిమేట్ చేయించి అది చేయాలి. తర్వాత ఈ గ్రౌండ్ మొత్తం లేవల్గా ఉండాలి. ఇక్కడ వంపు ఉంది, అక్కడ మిర్ర ఉంది, అక్కడ మిర్ర ఉంది, అక్కడ గుట్టలు గుట్టలు మట్టి ఉంది. కనుక మన తెల్లరంగా స్నానం చేసుకొని బట్టలు వేసుకొని ఏ విధంగానైతే తయారైతామో ఈ పాఠశాల గ్రౌండ్ కూడా అట్టే ఉండాలి. అట్లా ఉంటేనే ఈ పాఠశాలకు వచ్చిన విద్యార్థికి బ్రహ్మాండమైన ఆరోగ్యవంతమైన విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. విద్య అనేది ఈ సమాజంలో బతకడానికి విద్య అనేది చాలా గొప్పది. ఇవాళ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుండి మొదలు పెట్టుకుంటే రాష్ట్రపతి వరకు కూడా భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచిన ఈ వ్యవస్థ మీద ఆయన ప్రపంచ దేశాలలో సైన్యుడు దాంట్లో మూడో వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు గౌరవనీయులు 2024-2025కు సంబంధించి విద్యా విధానం మీద గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సమీక్ష చేయడం జరిగింది విద్యా విధానం మీద. గత ప్రభుత్వం ఏమో 6,000 పాఠశాలలు మూసేసింది. ఈనాడున్న మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్రామంలో ఎక్కడ ఏ గ్రామంలో అయితే పాఠశాల లేదో ఆ గ్రామంలో పాఠశాల పెట్టాలని ప్రతిపాదన చేయడం జరిగింది. అందుకోసమనే బడిబాట అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా నేను ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి ఇవాళ మోత్కూరు, కొండారం, చివరిగా ఇవాళ అన్నార గ్రామానికి వచ్చిన అన్నార గ్రామంలో కూడా చాలా ప్రజలు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఈ పాఠశాలలో మంచి విద్య రావాలని ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులు పోకుండా ఇదే పాఠశాలకు వచ్చి ఇక్కడ మంచి వాతావరణంలో ఈ గ్రౌండ్ లో ఆడుకొని పాడుకొని వాళ్ళ ఆరోగ్యవంతమైన విద్యను అభ్యసించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అభిలషించారు. కాబట్టి వారి ఆదేశం ప్రకారం విద్యాశాఖ స్థానిక ఎమ్మెల్యేగా నేను ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన వాళ్ళందరూ కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరూ కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బడిబాట కార్యక్రమాన్ని
ఈ నెల 3 తారీఖు నుండి 19 తారీఖు నాడు కొనసాగించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా టీచర్స్ మొత్తం కూడా పల్లెల్లో పోయి జనాన్ని మోటివేట్ చేసి ప్రైవేటు పాఠశాలలో పోకుండా ప్రభుత్వ పాఠశాలకు వచ్చి వాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళందరూ మోటివేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు ఈ పాఠశాల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రహరీ గోడ ఒకటి, ఇంకా దీన్ని లెవెలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని చేయడానికి కూడా నా వంతుగా నేను సహకారం చేసి ఈ అన్నారం పాఠశాలను అందమైన పాఠశాలగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ.